పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే మీద నిన్న దాడి జరిగింది. దానికి సంబంధించి డీజీపీని కలిశారు, ఫిర్యాదు చేశారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని చెప్పేసి. అసలు ఏం చెప్పారు మాట్లాడదాం. పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు ఎమ్మెల్యే. ఏం చెప్పారు మీరు డీజీపీని కలిసిన తర్వాత? మెయిన్ మీ ప్రధాన కంప్లైంట్ ఏంటి? ఇప్పుడు డీజీపీ గారికి మేము క్లియర్గా చెప్పినాం. ఇవాళ వాళ్ళు స్వయంగా నన్ను హత్య చేయడానికి ఇవాళ కత్తులు, కటారాలు, రాళ్ళు, పెట్రోల్ బాంబులు పట్టుకొని నన్ను చంపడానికి నిన్న వచ్చింది. ఇవాళ దీన్ని ప్రోత్సహించింది కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ గారు. ఎట్టు పరిస్థితుల్లో ఎఫ్ఐఆర్ కాపీలో బండి సంజయ్ గారి పేరు A1గా బండి సంజయ్ గారిని పెట్టాలనేది మేము డీజీపీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మేము ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం. ఇలా కరీంనగర్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దారి తప్పింది అని నేను ఆర్టీవీకి కూడా మీ దాంట్లో కూడా వచ్చి నేను చెప్పడం జరిగింది. ఇలా పూర్తిగా దారి తప్పింది. ఇలా నేను చెప్పింది అసెంబ్లీలో కూడా చెప్పిన. ఇలా నెల రోజులల్లో అయింది వాస్తవమా కాదా? ఇలా నెల రోజులలోనే ఆడ ఫైరింగ్ అయింది 5 వెపన్లతో. పిఎన్జే జ్యువెలరీ షాప్లో ఫైరింగ్ అవుతుంది. ఒక ప్రముఖ న్యాయవాది మీద ఇలా అటెంప్ట్ జరుగుతుంది, మర్డర్ అటెంప్ట్ జరుగుతుంది. ప్రముఖ న్యాయవాది మీద, నా మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది. ఒక వారం రోజుల్లోనే ఒక కమిషనరేట్లో 3 మేజర్ ఇన్సిడెంట్స్ జరిగినాయి అంటే ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిలియర్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ పోలీస్ ఆఫీసర్స్? ఇలా సిపి గారి ఫెయిలియర్ కాదా? ఇలా అది ఒక పెద్ద కార్పొరేషన్, ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ కాదా? ఎస్బీ ఫెయిలియర్ కాదా? ఇలా ఎట్టు పరిస్థితిలో మేము డీజీపీ గారికి చెప్పినాం. ఇలా మీరు ఎట్టు పరిస్థితిలో ఆడ ఉన్న 2 టౌన్ సిఏ గారిని సస్పెండ్ చేయాలి, సిపి గారిని సస్పెండ్ చేయాలి. నా కోసం చేయకుర్రి, నాకేం ఫేవర్ అవసరం లేదు, నా కోసం ఏది కూడా చేయకండి. ప్రజల కోసం భయంతో బతుకుతూ ఉన్నారు కరీంనగర్ జిల్లాలో ప్రజలు. వ్యాపారస్తులు భయంగా బతుకుతూ ఉన్నారు. ఇలా చాలా భయంగా ఉన్నారు. దయచేసి వాళ్ళని ఆ భయం తొలగించాలంటే ఇలా మంచి ఎఫిషియెంట్ పోలీస్ ఆఫీసర్స్ని తీసుకొచ్చి అక్కడ పెడితే మా కరీంనగర్ జిల్లా ప్రజలు ప్రశాంతంగా బతుకుతారు. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా వీళ్ళు నా మీద అటెంప్ట్ మర్డర్ వెరీ సోన్గా చేస్తారు, రాసి పెట్టుకోండి. వీళ్ళు చేస్తారు. నేను నిన్న ప్రెస్ మీట్లోనే చెప్పిన, నా మీద రెక్కి జరిగింది, నన్ను వీళ్ళు హత్య చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజల పక్షాన గట్టిగా అన్ని అంశాల మీద మాట్లాడుతున్నా, రైతుల పక్షాన మాట్లాడుతున్నా, యువకుల పక్షాన మాట్లాడుతున్నా, మహిళల పక్షాన మాట్లాడుతున్నా, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నా, తాతల అవ్వల గురించి మాట్లాడుతున్నా. గట్టిగా నిలదీసి గట్టిగా అడుగుతుండు. ప్రశ్నించే గొంతు ఉండొద్దు, ఈయనని ఖతం చేయాలనే ఆలోచనలో ఇలా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బీజేపీలో ఉన్న బండి సంజయ్ గారు కావచ్చు అనుకుంటా ఉన్నారు. ఇలా ఒక్క నిమిషం, ఇవాళ వాళ్ళని నిన్న నేను చెప్పిన 5 నిమిషాలలో నా మీద రెక్కి జరిగిందనో దాడి జరిగింది, హత్యా ప్రయత్నం జరిగింది. ఖచ్చితంగా ఇంక మళ్ళీ మీకు కూడా చెప్తున్నా, మీ ద్వారా తెలియజేస్తున్నా, చాలా త్వరలోనే జరుగుతుంది. కానీ వాళ్ళు చెప్పినంత మాత్రాన, భయపట్టించినంత మాత్రం భయపడేది లేదు. 2 ఏళ్ల బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. ఇలా ఎక్స్ట్రాల్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్లకు కానీ, ఇలా ఎక్స్ట్రాల్ చేస్తున్న బీజేపీలో కావాలి, కాంగ్రెస్ వాళ్ళు కావాలి, ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్లు కూడా ఇస్తామని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు స్టేట్మెంట్ చేశారు. ఇట్లా గట్టిగా మాట్లాడితే, ఇట్లా కావాలని కించపరిచేలాగా మాట్లాడితే బీజేపీ కార్యకర్తలు రెస్పాండ్ అవుతారు, ఇట్లానే స్టేట్మెంట్ చేస్తారు. మీ పని జరిగింది. రేపు వాళ్ళు కూడా గుర్తుంచుకోవాలి, వాళ్ళందరికీ ఒక్కొక్క నియోజకవర్గంలో 100 బీజేపీ కార్యకర్తలు ఉంటే, ఉదాహరణ చెప్తున్నా, మా బీఆర్ఎస్ పార్టీకి 1000 మంది కార్యకర్తలు ఉంటారు, మా కేసీఆర్ అభిమానులు. మరి మా వాళ్ళు కూడా రివర్స్ తిరిగితే వాళ్ళు ఒక్కరి ఇంట్లో కూడా తిరగలేరు. ఇవాళ వాళ్ళు ఒక్కరు కూడా ఎవరు వాళ్ళ ఇళ్ళలో అనుకునే పరిస్థితి ఉండదు మా బీఆర్ఎస్ పార్టీలు రివర్స్ తిరిగితే. కానీ మాకు సంస్కారం ఉంది. కానీ మా కేసీఆర్ నాయకుడు మాకు సంస్కారం నేర్పిండు. మా తెలంగాణని తెచ్చుకుంది మేము కాబట్టి, ఆ తెలంగాణ మీద ప్రేమ ఉండేది మాకు. ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళకి కాదు. మా తెలంగాణలో ప్రజలు ప్రశాంతంగా బతకాలి. ఈ తెలంగాణ మళ్ళొక బీహారో యూపీఓ కావద్దు. ఇలా ప్రశాంతంగా ఉన్న తెలంగాణని ఆగం చేయవద్దని ఒకటే ఒక ఆలోచనతోని, బిగర్ ఇంట్రెస్ట్తోని మేము గమ్మునుంటున్నాం. కానీ ఇదే విధంగా వీళ్ళు బిహేవ్ చేస్తే మాత్రం రేపు మేము కూడా చెప్తా ఉన్నాం, మా కార్యకర్తలు కూడా ఎవరన్నా మితిమీరి చేస్తే మేము కూడా చేసేది ఏం లేదు. బండి సంజయ్ మీద మీరు కంప్లైంట్ చేసే అవకాశం ఉంది. మీరు అట్లాంటి వ్యాఖ్యలే ఎందుకు రిపీట్ చేసిరు, రిటర్న్ చేసిరు? అందుకే ఆగ్రహం వచ్చి కార్యకర్తలు పోయి దాడి చేసిరు, అటాక్ చేసిరు అనేటువంటి బీజేపీ వచ్చింది. ఎందుకు అట్లా మీరు కంప్లైంట్ చేయలేకపోయారు? అట్లాంటి మాటలు మాట్లాడు. అసలు సిగ్గు శరం ఉందా? ఎవరన్నా ఇట్లా మాట్లాడ, కేసీఆర్కి పుట్టినవా కేటీఆర్ అని అంటే అవి ఏం మాటలు? కేసీఆర్ని కేటీఆర్ గారిని అన్నది కాదు, కేటీఆర్ గారి తల్లి గారిని అన్న మాట కదా, ఒక అమ్మని అన్న మాట కదా. ఇట్లా మాట్లాడవచ్చా? ఒక కేంద్ర సహాయ హోంశాఖ మంత్రి గారు ఇలా మాట్లాడవచ్చా? డ్రగ్స్ తీసుకుంటున్నాని మాట్లాడవచ్చా? మరి నువ్వు ఆ విధంగా మాట్లాడినప్పుడు ఎదుటోడు కూడా ఆ విధంగా మాట్లాడగలుగుతాడు అనేది ఆలోచన చేసుకోవాలి కదా. ఎదుటోళ్ళు కూడా మాట్లాడితే, ఎదుటోడు మాట్లాడితేనో వ్యభిచారం, నువ్వు మాట్లాడితేనో సంసారం అనుకుంటే ఎట్లా? నువ్వు వెన్ యూ గివ్ ఇట్ బ్యాక్, వెన్ యూ గివ్, హ్యావ్ ద గట్స్ టు టేక్ ఇట్. నువ్వు తిట్టినప్పుడు ఓరని తిడితే తీసుకునే దమ్ము ఉంటే తిట్టాలి, లేకుంటలేదు. ఇలా మేము కూడా, నేను ఎన్నో అన్నా, నన్ను కూడా తిట్టిర్రు,
నేను కూడా అట్లనే పోయి దాడులు చేపించిన చేపియలేనా? ఆయన కంటే ఎక్కువ ఉరుకు రక్తం ఉంది, ఆయన కంటే ఎక్కువ క్యాడర్ ఉన్న మనిషిని. ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే గెలవలే, ఫ్లూక్లా మోడీ వేవ్లో ఎంపీ గెలిచవచ్చు. నేను ఎమ్మెల్యే గెలిచిన. ఇలా ఆడ ఉన్న ప్రజల పక్షాన మేము కూడా ఉన్నాం. కానీ మేము కూడా ఇవ్వచ్చు, ఆయన కంటే ఎక్కువ చేయవచ్చు సినిమాలు. కానీ బాధ్యత కలిగ శాసనసభ్యునిగా ఓపిక పడతా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. ఆయన తంబాకు తినడు, లవంగం వేసుకుంటే దాని తంబాకు డ్రగ్స్ అనేటువంటిది జుట్టుకు కంపేర్ చేసిరు, జుట్టును కించపరిచిరు వ్యక్తిగతంగా. సరే, అట్లీస్ట్ తంబాకు నుంచి లవంగాన అని అన్నాడు. క్లియర్గా అది మీకు తంబాకు తింటాడు అనేది ఆయననే ఒప్పుకున్నాడు. ఇక నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కేటీఆర్ గారి అసలు ఆయన మందు తాగాడు, ఆయన సిగరెట్ తాగాడు, తిండి చక్కగా తిన్నాడు. ఆయనను పట్టుకొని మీరు డ్రగ్స్ అని రుద్ది ఖరాబ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇలా తెలంగాణలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు తెలంగాణని ఒక ప్రపంచంలోనే, భారతదేశంలో అద్భుతమైన మ్యాప్లో ఇలా తెలంగాణ ఉంది అనేది ఇలా భారతదేశంలో అన్ని రంగాలలో భారతదేశంలో నంబర్ 1గా తీసుకొని వచ్చింది. ఆల్మోస్ట్ అన్ని రంగాల్లో కేసీఆర్, కేటీఆర్ గారు. అట్లాంటి నాయకుని పట్టుకొని నువ్వు అసలు కేటీఆర్కి ఈయన కంపారిజన్ ఉందా? కేటీఆర్ గారు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. ఈయన 3 సార్లు ఎమ్మెల్యే నిలబడితే 3 సార్లు కరీంనగర్ ప్రజలు కమలాకర్ గారి చేత చిత్తుగా ఓడిపోయాడు. ఎంపీ 2 సార్లు గెలిస్తే గెలవచ్చు. మోడీ గారి వేవ్లాగా నువ్వు గెలిచినావు. నువ్వు చేసి పీకి కట్టలు కట్టింది ఏంది కరీంనగర్కి? అది జవాబు చెప్పరాదు. అందరూ టార్గెట్ కౌశిక్ రెడ్డికే. గతంలో అరికప్పుడు గాంధీ మీ ఇంటి పైన అటాక్ చేసిరు. ఇక్కడ సిపికి మీ ఇద్దరికి వార్ నడుస్తూ ఉంది అక్కడ జనరల్గా. ఇప్పుడు బండి సంజయ్ హత్య చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వెనకాల ఉన్నాడు. గతంలో రేవంత్ రెడ్డి నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నటువంటి స్టేట్మెంట్. అందరూ ఎందుకు పాడి కౌశిక్ రెడ్డి? ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు కౌశిక్ రెడ్డి మాట్లాడతాడు. కేసీఆర్ గారి పక్షాన బలంగా నిలబడి ప్రజల కోసం, ప్రజలకి వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలు, వీళ్ళని గట్టిగా నిలదీస్తూ ఉన్నాడు కౌశిక్ రెడ్డి. కౌశిక్ రెడ్డి గొంతు నొక్కితే ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళు తక్కువైతాడు ఒకడు అని అనుకుంటా ఉన్నారు. కానీ కౌశిక్ రెడ్డి ఈ తుపాకీ తూటలకి లేకుంటే ఈ దాడులకి భయపడే వ్యక్తి కాదు. ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇస్తాడు కౌశిక్ రెడ్డి, రాసి పెట్టుకోండి. రిటర్న్ గిఫ్ట్ అంటే ఏంటి? మీరు కూడా అటాక్ చేస్తారు. టైం, కాలం, సమాధానం అన్నిటికీ చెప్తుంది గవర్నమెంట్ వచ్చింది. రైట్. పాడి కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ డీజీపీ కంప్లైంట్ చేశారు. వాళ్ళు ఏదైతే ఏ రకంగా మాట్లాడతారో అట్లనే అక్కడి నుంచి కూడా సమాధానం వస్తుంది, ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది, జరుగుతున్నటువంటి వాటి అన్నిటిపైనటువంటి స్టేట్మెంట్ పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడ్కర్, డీజీపీ ఆఫీస్, లగడి కపూల్, హైదరాబాద్.